తెలుగు రాష్ట్రాల్లో ఓజీ క్రేజీ జాతరను తలపిస్తోంది. ఓజీ హైప్తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. థియేటర్ల దగ్గర పవన్ కళ్యాణ్ భారీ కటౌట్స్ వెలిశాయి. ప్రీమియర్ షో కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. హిట్ పక్కా అంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ప్రీమియర్ షో టికెట్లకి ఫుల్ డిమాండ్ పెరిగింది. అటు హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్, సుదర్శన్ థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు. ఇక ముంబై గ్యాంగ్స్టర్ ఓజస్ గంభీర్ గా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. దీంతో ఓజస్ పై అభిమానులు రెట్టింపు ఉత్సాహం ఉరకలెత్తొస్తుంది. ఇప్పటికైతే అన్ని థియేటర్లు హౌస్ఫుల్ అయ్యాయి. కాకర్స్ కటౌట్తో థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. కొన్ని థియేటర్లో రాత్రి 9 గంటలకు, మరికొన్ని థియేటర్లో 10 గంటలకు ఓజీ ప్రీమియర్ షోలు ఉన్నాయి. రేపు పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో థియేటర్ల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మరింత సమాచారం ముఖ్యంగా వైజాగ్లో తాజా పరిస్థితి, అక్కడ అభిమానులు ఏ విధంగా కోలాటం కొనసాగిస్తున్నారు, మరోపక్క అభిమానులు ఏ విధంగా ఉత్సాహం ఉంది, తదితర అంశాల గురించి వైజాగ్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, రైట్ రవి, చూసుకుంటే విశాఖలో ఓజీ సందడి మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కోలాహల వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా అభిమానులు అయితే సినిమా హాల్ వద్ద విశాఖ పరిధిలో ఉన్నటువంటి అన్ని థియేటర్లు సింగిల్ సినిమా హాల్ నుంచి కూడా కోలాహల వాతావరణం కనిపిస్తుంది. సాయంత్రం 4 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పాటు ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోకి సంబంధించినటువంటి సినిమా రిలీజ్ అవుతుందో ఎప్పుడెప్పుడు బెనిఫిట్స్ చూస్తామంటూ కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్కి పూర్తిగా ప్రాణం ఇచ్చేటటువంటి అభిమానులు అయితే ఇక్కడ ఉన్నారని చెప్పుకోండి. మరి ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఒక టాటూను కూడా అభిమానులు అయితే ఎంచుకోవడంతో పాటు ఇటు పవన్ కళ్యాణ్ తన ప్రాణం అంటూ కూడా చెక్కుకున్నటువంటి పరిస్థితులు కూడా పూర్తిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో ఓజీకి సంబంధించినటువంటి సినిమా ఏదైతే ఉందో దాని బెనిఫిట్ షోను అయితే నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని ఊరేగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాతో పాటు అభిమానులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. భయ్యా చెప్పండి, పవన్ కళ్యాణ్ ఏ విధంగా అలా ఈ సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాలాంటి వీరాభిమానులు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇప్పుడు చెప్తున్నాము, నా కొడకల్లారా, ఏ నా కొడకైతే సినిమాను ఆపుతాను, సినిమా మీ ఓడికి యాక్టింగ్ రాదని అన్నారు. నా కొడకల్లారా, ఈ సినిమా దగ్గర నుంచి నా కొడుకునే ఒక్కొక్కనే అంబులెన్స్ ఎక్కిస్తాం. అంబులెన్స్ మా కళ్యాణ్ బాబు గారు మాకు నేర్పించిన నీతి ఏంటో తెలుసా? మమ్మల్ని ఓర్పు సహనంతో ఉండమన్నాడు. అన్న ఒక్క హిట్టు అని అడిగా. సినిమా ఇంకా స్క్రీన్ మీద పడలేదు. ఈ సినిమా కానీ హిట్ అయితే డైరెక్టర్ సుజిత్ ఎక్కడికో వెళ్ళిపోతాడండి. సుజిత్ ఎక్కడికి సుజిత్ రెండో మాట్లాడాడు, నువ్వు పిల్లడివి, నువ్వు చిన్నపిల్లడు, నువ్వేం సినిమా తీయగలవు. ఈ రోజు అదే చిన్నపిల్లడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో చూసుకోండి. మీ అందరికీ సవాలు అన్న. సుజిత్ అన్న, నువ్వు నిజంగా మా దగ్గరుంటే ఈ రోజు నీ కాళ్ళకి దండం పెడతానన్నా. నీ కాళ్ళకి సినిమా హిట్ అయితే నీకు గుడి కడతానన్నా, ప్రత్యేకంగా నీ గుడి కడతాను. కొంతమంది అభిమానులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. చెప్పండి, సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా అయితే అన్ఎక్స్పెక్టెడ్ అండి. అసలు ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏంటంటే 10 ఏళ్ళు వెయిట్ చేస్తామండి హిట్ కోసం. పవన్ కళ్యాణ్ ఒక్క డైరెక్ట్ ఫిల్మ్ చేయాలని 10 ఏళ్ళు మేము వెయిట్ చేస్తామండి. అతని కోసం మేము ఎన్నేళ్ళను వెయిట్ చేస్తాం. బట్ ప్రతి 10 years కి మాకు ఫ్యాన్స్ అందరికీ ఒక ఫీస్ట్ అండి. అతను ఇచ్చే బొనాన్సా మేము తట్టుకోలేం. అంతే, మేము ఫ్యాన్స్ అందరు ఈగర్ గా వెయిట్ చేద్దాం డైరెక్ట్ హిట్ కోసం. డైరెక్ట్ ఫిల్మ్ చేయకపోయినా సరే మేము ఫ్యాన్స్ అందరూ అంతా సపోర్ట్ చేసాం. ఈసారి అతను పాన్ ఇండియా మూవీ చేయట్లేదు 100 crore మార్క్ లేదు అంటారు కదా. ఈసారితో ఫస్ట్ డే 150 crore అండి. 150 crore చైర్మన్ చేస్తాం ఈసారి. తట్టుకోండి, చూసుకోండి. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు పవన్ కళ్యాణ్ కోసం? ఇప్పుడు ప్రతి ఒక్కరు పాన్ ఇండియా సినిమాలు తీసి 100 కోట్లు కొట్టాము, 200 కోట్లు కొట్టామంటున్నారు కదా. బాబు డే 1తో ఎవరెవరైతే మా ఓడికి 100 కోట్ల సినిమా లేదన్నారో, డే 1తో మేము 100 కోట్ల సినిమా కొట్టబోతున్నాం.
నెక్స్ట్ ఏంటంటే మా ఓడికి యావరేజ్ స్టాక్ వస్తేనే రికార్డులు బ్రేక్ అయిపోతాయి. అలాంటిది మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం ఓజీ అని. నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్ని. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ కైండ్ ఆఫ్ హైప్ ఏ సినిమాకి రాలేదు, ఇక రాదు కూడా. చెప్తున్నాం ఈ సినిమాతో రికార్డ్స్ అన్నీ కూడా తల్లంత అయిపోతాయి. ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ తోనే మా ఊడు 90 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. డే వన్ తోనే 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. మీరు చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు పవన్ కళ్యాణ్ కోసం? అసలు ఈ మూవీ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ రోజు పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణతో కూడా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? నా కొడకల్లారా, మీ అందరికి ఒకటే చెప్తున్నా, హరిహర వీరమల్లు సినిమాకి ఎవడైతే నెగిటివ్ రివ్యూస్ రాశారో వాళ్ళందరికీ నా కొడకల్లారా ఒక్కటే చెప్తున్నా, ఒక్కొక్కరికి డే వన్ సేల్స్ తో రికార్డులు బద్దలు. ఈ సినిమాకి వచ్చిన హైప్ తెలుగు ఇండస్ట్రీలో కాదు, ఏ ఇండస్ట్రీలో కూడా ఏ హీరోకి రాలేదు. బాబులకే బాబు. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు పవన్ కళ్యాణ్? సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా సూపర్ హిట్ అండి, 100% అండి. ఇది 100% ఒక అల్లు అర్జున్ పైనగా కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. అయినా సరే పవన్ కళ్యాణ్ గారి నుంచి వెయిటింగ్ చేస్తున్నామండి. సినిమా కోసం 10 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. మనం చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా ఒక కోలాహల వాతావరణం, ఒక పండగ వాతావరణమే నెలకొందని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ సంబంధించి ఓజీ అంటూ కూడా అభిమానులు పెద్ద ఎత్తున అయితే సందడి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవబోతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి చిత్రం ఎట్లా ఉండబోతుంది ఏంటి? సినిమా మాస్ సూపర్ హిట్ బంపర్ హిట్ సినిమా, సూపర్ హిట్, మామూలు సూపర్ హిట్, బంపర్ హిట్. అయితే ఓజీ మూవీ అయితే ఈరోజు రిలీజ్ కాబోతున్నటువంటి నేపథ్యంలో ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున కోలాహల వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఓజీకి సంబంధించి ఆ మహిళ ఎవరైతే ఉన్నారో వేరే మహిళలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అమ్మా చెప్పండి, ఎన్ని గంటల బెనిఫిట్స్ చెప్పండి. తెలుగు రాష్ట్రాలకు ఒకటే దేవుడు, అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రికార్డ్ సృష్టిస్తున్నాం ఓజీతోటి, మామూలు రికార్డ్ కాదు. వేరే మహిళలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అమ్మ చిత్రం ఎలా ఉండబోతుంది అనుకుంటా? సూపర్ హిట్ అవుతుంది. ఎలా పవన్ కళ్యాణ్ గారు సినిమా కోసం చాలా రోజుల నుంచి కూడా వెయిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓజీ అంటూ ఈ రోజు ఓజీ కూడా ఆ బెనిఫిట్స్ కూడా రాత్రి 10 గంటలకి విడుదల కాబోతుంది. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇంకా మాటలు లేవండి, అయితే చూసుకోండి, ఇంకా చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓజీ సినిమా ఈ రోజు రాత్రి 9-10 గంటలకు బెనిఫిట్ షో అయితే నిర్వహించున్నారు. బెనిఫిట్ షోకి నిర్వహించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా యువత అంతా కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు కూడా ఓజీ సినిమాకు సంబంధించి ఈ రోజు రాత్రి జరిగేటటువంటి 10 గంటల బెనిఫిట్ షో ఏదైతే ఉంటుందో బెనిఫిట్ షోకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా యువత అంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బ్రదర్ చెప్పండి, సినిమా ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారో ఏంటి? అసలు చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా యువత అంతా కూడా వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా కోలాహల వాతావరణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జన సైనికులకు సంబంధించి కానీ జనసేనకు సంబంధించి కానీ ఒక పండగ వాతావరణం లాగే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే డే 1 లోనే 100 కోట్లు వసూలు చేసినటువంటి చిత్రం అంటే 200 వస్తాయి, 100 కాదు 200 వస్తాయి. రాసి పెట్టుకో. పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుండి చూస్తున్నాం. ఈ రోజు ఈ సినిమాకి ఇక్కడికి వచ్చామంటే ఆయన చిన్నప్పటి నుండి చూస్తున్నాం కాబట్టి ఇంత ఆయన ఏ సినిమాకి ఇవ్వలేదు. ఈ రోజు చూస్తున్నాం వైజాగ్ లో సముద్రం అక్కడ కాదు, ఈ రోజు సంగం సార్ థియేటర్ లో ఈ రోజు ఉంది. ఈ సముద్రం పవన్ కళ్యాణ్ కలిసి ఈ తుఫాన్లో ఎవరైనా వచ్చారని ఖచ్చితంగా కొట్టుకుంటూ పోతారు. పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు అందరూ ఇక్కడికి వచ్చారు. అలాంటి బీచ్ ఈ రోజు వైజాగ్ లో అక్కడ లేదండి. ఈ రోజు సంగం సార్ థియేటర్కి వచ్చింది. ఇలాంటి కల్ఫెన్స్ మీరు ఎవరికి కూడా చూసుంటారు. ఖచ్చితంగా రైట్ చూసుకోవచ్చు. రవి పూర్తిగా కూడా చెప్పుకుంటే పెద్ద ఎత్తున కూడా చంద్రశేఖర్ అక్కడ మనం వాతావరణం చూస్తే ఒక్కసారిగా దసరా పండుగ ముందు వచ్చినట్లే ఉంది. మరో పక్క సంక్రాంతి, దీపావళి, దసరా 3 కలిస్తే ఏ విధంగా ఉంటుందో ఉత్సాహం ఆ విధంగా చూస్తున్నాం. ముఖ్యంగా అంటే గత అనుభవాల దృష్ట్యా ఇక్కడ శాంతి భద్రతల విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మరో పక్క అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అయితే మాత్రం ఉత్సాహం ఉరకలేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక పక్క బైక్ ర్యాలీలు, మరో పక్క రకరకాలుగా
పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మాత్రం ఉత్సాహం నెలకొన్నట్లు తెలుస్తుంది. మరోపక్క ఓజీ హైప్తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. థియేటర్ల దగ్గర పవన్ కళ్యాణ్ భారీ కటౌట్స్ వెలిశాయి. ప్రీమియర్ షో కోసం అభిమానులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. హిట్ పక్కా అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ప్రీమియర్ షో